Hey, hi all. How have you all been? ఇది సండే రోజు వ్లాగ్. ఎస్, హాలిడే అయినా అందరి హోమ్ మేకర్స్కి ఈ పని అయితే తప్పదు కదా. ఎస్, క్లీనింగ్ సెక్షన్. ఇక్కడ నేను కూడా అన్నీ క్లీన్ చేస్తున్నాను, ఎక్కడక్కడ సర్ది పెడుతున్నాను. సర్దిని కాసేపటికే ఎలా ఉంటుందో చూడండి. కిడ్స్ అన్నాక ఇలా ఉండటం కామన్ కదా. ఎస్, దే ఆర్ కిడ్స్, దే హ్యావ్ టు డూ లైక్ దాట్. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, అయానికి కూడా ఫ్రెష్ చేయించేసాను. మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడైతే వాడికి యాపిల్ కట్ చేసి పెడుతున్నాను. చాలా కబుర్లు చెప్తూనే ఉంటాడు. ఇక్కడ నేను ప్లాంట్స్కి వాటర్ వేసేస్తున్నాను. ఐ లైక్ టు డూ. ప్లాంట్స్ చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. సో మ్యాక్సిమం చూసి మురిసిపోతుంటాను అనమాట, యాజ్ అదర్స్ టు. సో ఇవి అవుట్ సైడ్ పెట్టే ప్లాంట్స్, వీటికి కూడా వాటర్ పోసేస్తున్నాను. ఇంకా బెడ్రూమ్లో కూడా ఉన్నాయి, వాటికి కూడా వేస్తున్నాను. ఇంకొకటి చిగుర్లు వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది వాటిని చూసి. మన సొంత చేతులతో పెంచుకుంటున్నాం కదా, సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. చూసారు కదా. ఇంకెక్కడైతే డైనింగ్ టేబుల్ మాది చూస్తే వైట్ కలర్ అనమాట, ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉంటాయి చైర్స్ కూడా. నేను పైన క్లాత్ కూడా వైటే తీసుకున్నాను. ఎందుకంటే బాబు ఏం తిన్నా లేకపోతే ఏదైనా ఒలిగిపోయినా కూడా అది మొత్తం అలా మచ్చ కట్టేస్తుంది. నేను వైట్ క్లాత్ 2 తీసుకున్నాను అనమాట. ఆ షీట్స్ ఒకటి అంటే వాష్ చేసిన తర్వాత ఇంకోటి చేంజ్ చేస్తాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 2 డేస్కి ఒకసారి నేను చేంజ్ చేయాల్సి వస్తుంది వాటిని. ఈవెన్ ఆ మ్యాట్స్ కూడా నేను వైట్లోనే తీసుకున్నాను. అయితే నాకు చైర్స్కి వేసే కవర్స్ అయితే కంప్లీట్ వైట్ అయితే ఎక్కడ అవైలబుల్గా లేవని చెప్పి అలా డిజైన్గా ఉండేవి తీసుకున్నాను. 2 పేర్స్ తీసుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని రోజుల తర్వాత. అయితే ఇక్కడ నేను ఆన్లైన్ షాపింగ్లో ఇది చూసాను. రెడ్ మిక్స్డ్ అనమాట, క్రీమ్ కలర్ మిక్సింగ్లో వచ్చింది. చాలా బాగుంది చూడటానికి. సో బయటకి ఎలా వస్తుందో అనుకున్నాను. వచ్చిన తర్వాత సూపర్ ఉంది. అది చూడగానే వీడైతే ఓపెన్ 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 అన్నాడు. ఇంకా ఓపెన్ చేసి వేసే వరకు అయితే ఊరుకోలేదు. యాక్చువల్లీ నేను చైర్ కవర్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాను, అవి ఇంకా రాలేదు. చూసారు కదా, ఈ మ్యాట్స్ అయితే వైట్ అండ్ బ్రౌన్ షేడ్లో ఉన్నాయి. ఇవి కూడా మంచిగా మ్యాచ్ అయినాయి. సో ఇంక ఇవి ఎక్కడైతే అక్కడ సర్దేసి ఈ ఓల్డ్ షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేయాలి. చూసారు కదా, వీడైతే ఆ కార్స్ పట్టుకొని అక్కడే ఆడతాడు. అదే హైవే అనమాట వాడికి, అక్కడే ఆడతాడు. కిందనైతే అస్సలు ఆడడు. పిల్లోడు కదా, వాడికి ఇష్టం అలా ఆడటం. అయితే నేను ఎందుకంటే ఇది ఎక్కువసేపు క్యాప్చర్ చేశాను. ఆయన్ని చాలామంది మిస్ అవుతున్నారు, నా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో వాడిని చూపించమంటారనమాట ఇది. సో ఇక్కడైతే ఇంకా గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని కడిగి పెట్టేస్తున్నాను. అప్పటికి చాలా లేట్ అయింది, ఆయనకు ముందు పెట్టాలి కదా. సో ఇంక ఇలా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒకవైపు అయితే నాకు ఆల్రెడీ మార్నింగే చికెన్ తీసుకొచ్చి పెట్టారు రూఫస్, దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్లో ఉన్న చికెన్ అయితే ఇప్పుడు నేను కుక్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ బౌల్లో ఉండేదైతే దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. సో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ అన్ని మసాలా పౌడర్స్ వేసి ఈ ఆనియన్స్ అవి కట్ చేసుకుని లోపల మ్యారినేట్ అవుతాయి కదా, కొంచెం సాఫ్ట్ అవుతుంది పీస్. సో దాన్ని కలిపి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను హోమ్ మేడ్ పౌడర్స్ అనమాట. దీనిలో ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, సాల్ట్ అండ్ కారం కూడా వేసాను. అలాగే కొంచెం ఆయిల్, అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకొని ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ బాక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
నేను ఈరోజు ఏంటంటే సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ నా దగ్గర అయితే లేదు, చేసి పెట్టుకోవాలి. ఇంకైతే ఇక్కడ కడాయి వేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్యాన్ ఎందుకు పెట్టానంటే లివర్ పీస్ ఉంది, అది అయానికి చాలా ఇష్టం. సో దాన్ని కొంచెంగా ఫ్రై చేసి ముందైతే దానికి రైస్ పెట్టేయాలి కదా, అందుకని చెప్పి వేరే ప్యాన్లో తీసుకొని ఆయిల్ అయితే వేయలేదు, జస్ట్ స్ప్రింకిల్ చేశాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా చికెన్తో పాటు, ఒక 2 పీసులు వాడికి ఫ్రై చేసి పెట్టేస్తే అయిపోతుంది అనమాట వాడి లంచ్. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను ఈ కడాయిలో. చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇది, బట్ ఫుల్ టేస్టీ. సో పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అనమాట. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా టమాటోస్ కూడా వేసుకుంటాను. ఇక టమాటోస్ కూడా వేసుకున్నాను, చాలా సాఫ్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసడమే. కొద్దిగా కారం వేసాను అనమాట, సరిపోలేదు అనిపించింది. నేను ఆల్రెడీ కొరియండర్ కూడా దానిలోనే వేసేసాను. ఇది ఆచి చికెన్ మసాలా పౌడర్. సో నా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను, దాని టేస్ట్ బాగుంటుంది. సో ఈ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా నేను కౌంటర్ టాప్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే క్లీన్గా ఉండటమే కాకుండా కుక్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, ఇజంట్ ఇట్? చూసారు కదా, ఆ వాటర్ అంతా చికెన్లోనే నుంచే రిలీజ్ అయింది. నేనైతే ఏమీ వాటర్ యాడ్ చేయలేదు. ఈ పీసెస్ అయితే ప్లేట్లో తీసుకుంటున్నాను. అయానికి అయితే రైస్ పెట్టేస్తున్నాను, వాటర్ రైస్ తీసుకొని వెళ్ళి పెట్టేస్తున్నాను. చాలాసేపు టైం తీసుకుంటాడు అనమాట తినటానికి, చాలా మురిపించుకుంటాడు. సో చాలా ఓపికగా పెట్టాలి. ఆల్మోస్ట్ ఆల్ మదర్స్ విల్ డూ ద సేమ్ థింగ్, ఐ థింక్ సో. అయాన్ లంచ్ అయిపోయింది. ఇక్కడైతే ఇంక మా లంచ్. చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్గా అనమాట చేశాను. ఇంకా రూఫస్ నేను ఇలా లంచ్ అయితే చేసేసాం. ఈరోజు సండే వ్లాగ్ అయితే ఈ విధంగా గడిచింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వన్ గైస్. I hope you like this video. I'll see you with a new video. Until then, bye. Take care.